ఇచ్చాడు. అందుని బట్టి దేవాలయం స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మరి ఒక చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోపకారి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ పునరుద్ధాన దినంలో నా ప్రభువా, మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకే వేలాది స్తోత్రాలు నా ప్రభువా. అయ్యా, మీ వాక్యం చెప్పుతుండగా నా తండ్రి, అయ్యా మా సొంత మాటలు కాకుండా నా ప్రభువా, అయ్యా మీ నోటి బోధగా మమ్మల్ని వాడుకొని నా తండ్రి, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారు నా ప్రభువా, వారందరితో మీరు మాట్లాడమని, అయ్యా మీరు నాకు ఎందుకు ఈ టాపిక్ ఇచ్చున్నారు నాకు తెలియదు నా తండ్రి, అయ్యా మీరు ధ్యానించి బోధించుండగా నా ప్రభువా, మీరే నాతో ఉండి నాకు సహాయం దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అనుకోకుండా ఈరోజు నేను 3 పాటలు పాడానండి. 3 పాటలు కూడా పాపం గురించే పాడాను. ప్రతి దానిలోనూ పాపాన్ని మెన్షన్ చేస్తూ, అయ్యా దీనిలో నేను పాపం చేశాను నన్ను క్షమించు. ప్రతి పాటలో కూడా పాపం గురించి మరి అనుకోకుండా వచ్చింది. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ కూడా వ్యసనం. ఇప్పుడు మీరు చదివిన మాటలో చూస్తే, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాడు. పాపమునకు దాసుడైపోవడం అంటే ఎడిక్షన్. ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలైనా పెద్దలైనా దేవుడు దానికి వాళ్ళ జీవితంలో ఎడిక్ట్ అయిపోతున్నారు. దేనికి? ఓకే, పిల్లలు మీకు కూడా దేనికి ఎడిక్ట్ అయిపోతున్నారు? అందరూ మొబైల్ ఫోన్స్ ఎడిక్ట్ అవుతున్నారు. ఓన్లీ కేవలం మొబైల్ ఫోన్స్కేనా? యూత్ పిల్లలంటే ఓకే మొబైల్ ఫోన్స్, యూత్ కొరియన్ డ్రామాస్ అంటున్నారు, ఇన్స్టాగ్రామ్ అంటున్నారు. ఇన్స్టాగ్రామ్ లో నాది ఒక పేరండి, ఎందుకంటే నేను 24 గంటలు చూస్తాను కాకపోతే దానిలో ఇచ్చేది. అండ్ ఇంకోటి, అందరూ అనుకుంటారు వ్యసనం అనేది కేవలం స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కాదు, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ ఒక ఎత్తైనవి. ప్రతి ఒక్కరూ అనుకుంటారు వ్యసనం అంటే, తప్పు చేయడం అంటే ఓన్లీ దేవుడి మాట వినకుండా ఈ యొక్క పనులు చేయడం తప్పు అనుకుంటారు. కానీ అసలైన వ్యసనం ఏంటో తెలుసండి? మన కోపం, మన తొందరపాటుతనం. ఎందుకంటే ఈ వ్యసనం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మన మైండ్ మన కంట్రోల్లో లేనప్పుడు, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల మీద ఒకదాని తర్వాత ఒకటి యాడ్ అవుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ మీరందరూ ఒక కుటుంబ సభ్యులు అనుకున్నాం, మీకు ఏదో చిన్న గొడవ జరిగింది. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఆస్తి పంపకాలు. వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, వీళ్ళకి తక్కువ ఇచ్చారని చెప్పి అందరూ బీపీ పెంచేసుకొని ఏం చేయాలి అర్థం కాక ఆ బాధను తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నారు? మత్తు బానిసం అవుతున్నారు, మత్తు తీసుకుంటున్నారు. అది దేవుడు ఎలా దాన్ని మన దగ్గర నుండి దూరం చేయాలనుకుంటున్నాడు, సాతాను కూడా దాని ప్రయత్నంలో చేస్తూనే ఉంటుంది. ప్రతి మనిషి అనుకుంటాడు, నేను కూడా ఎప్పుడు చెప్తా ఉంటాను ఇదే మాట, ప్రతి మనిషి అనుకుంటా ఉంటాడు, ఏం చెప్తాడు? నేను ఎప్పుడైనా ఆపేయగలను, నేను ఇంకొకసారి ఏం చేసినా కానీ ఈ ఒక్కసారి ఇదే లాస్ట్, ఇంక మళ్ళీ చేయను. దాని తర్వాత నాకు ఇలా చేస్తే నేను రిలాక్స్ అవుతున్నాను. ఎందుకంటే
ఏది పని చేస్తే మనం రిలాక్స్ అవుతామో ఆ పని చేయకుండా లోకపరమైన వాటిని మనం కొత్తగా మన దగ్గర తీసుకొని మనం దాన్ని రిలాక్స్ గా ఫీల్ అవుతున్నాం. అదే నువ్వు దేవుని బిడ్డవైతే నీకు ఇవన్నీ పని లేదు. మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయి, దేవునితో మాట్లాడు, బైబిల్ చదువు, 2 సంభాషణలు చదువు. చదివిన తర్వాత ఎలా అనిపిస్తుంది? నీకే ప్రశాంతత లభిస్తుంది. కానీ మనము ఆ దారి ఎంచుకోవట్లేదు. ఏ దారి ఎంచుకుంటున్నాం? మనకి మన భక్తులకి ఓకే ప్రతి ఒక్కరూ చేస్తున్నారుగా, ప్రతి ఒక్కరూ చేస్తున్నారు, నేను చేసే తప్పేంటి, ఇలాంటి వాటిలో కంపేర్ చేసుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నారు, నేను చేయట్లేదేంటి అని కంపేర్ మీరు ఎవరైనా చేసుకుంటున్నారా? ఎందుకంటే చాలా వరకు క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు, తెలియని వారు కూడా అనవసరంగా స్టైల్ అనే ఒక దానికి వెళ్ళిపోయి దాన్ని వ్యసనంగా మార్చుకుంటున్నారు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు అనుకోవచ్చు, సాధారణ మన దగ్గరికి ఎలా వస్తాడు? ఇలా కోపంలో ఉన్నారు, ఆవేశపూర్వకమైన ఒక ఎవరిదో ఒక సలహా తీసుకుంటారు, ఆవేశంగా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో సాధారణ మీ దగ్గరికి ఎలా వచ్చి ఏం మాట్లాడుతుంది తెలుసా మీకు? ఎలా వస్తాడు? మిమ్మల్ని ఒక ఉచ్చులో బంధించడానికి తను చేయడానికి ఒక 4 మార్గాలు ఎంచుకుంటాడంట. ఆ 4 మార్గాలు ఏంటో తెలుసా? ఒకటి, ఫస్ట్ టెంప్టేషన్, టెంప్ట్ చేస్తాడు. ఇప్పుడు కొత్త సినిమానే వచ్చింది అనుకున్నాం, ఈ సినిమా బాగుందంట, చూస్తారా? బాగుందంట, చాలా మంది చెప్తున్నారు, ఏదో వాడు చూసాడంట, వీడు చూసాడంట, సినిమా బాగుందంట, ఒకసారి నువ్వు చూడొచ్చు కదా, బాగుంటుంది అని చెప్పి లెట్స్ ట్రై వన్స్, ఒక్కసారి ట్రై చేసి చూడు, నీకు నచ్చితే నచ్చింది, నచ్చకపోతే వదిలేసి అని చెప్పేసి ఒక చిన్న ఫస్ట్ స్టెప్ అది నిన్ను టెంప్ట్ చేస్తాడు. టెంప్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాడు? దానికి ఒక జస్టిఫికేషన్ ఇస్తాడంట. ఏమని? నువ్వు ఒక్కడే చూస్తున్నావా? దేవుడు బిడ్డవు నువ్వు ఒక్కడేనా? నీ పక్కన వాళ్ళు చూస్తున్నారుగా. ఇప్పుడు ఆ చర్చిలో అబ్బాయి వెళ్ళాడు, ఆ అబ్బాయి ఒక అయిందా? దేవుడు ఆయన శిక్ష చేశాడా? వేయలేదే. మరి నువ్వెందుకు బాధపడతావు? నువ్వు కూడా చెయ్యి, దేవుడు పాపాలను క్షమిస్తాడబ్బా, నువ్వు చెయ్యి అని చెప్పేసి నిన్ను ఎంకరేజ్ చేసి ఒక జస్టిఫికేషన్ ఇస్తాడు నీకు. అప్పుడు నువ్వేమనుకుంటావు? నిజమే, వాళ్ళు వెళ్ళారు, నేను ఒకసారిగా చేసింది, వాళ్ళు వెళ్ళారు, నేను కూడా వెళ్తా అని చెప్పేసి వెళ్ళావు. వెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేస్తాడు? నెమ్మదిగా దాన్ని ఒక ఎడిక్షన్ కింద మారుస్తాడు. ఏంటి? ఆ రోజు ఒకసారి వెళ్ళావుగా, రెండోసారి వెళ్తే దేవుడు అంటాడా? నువ్వు పాపం చేసేసావు ఆల్రెడీ, నువ్వు పాపం చేసేసావు, నువ్వు ఆల్రెడీ చూసావు. చూసేసిన తర్వాత దేవుడు నిన్ను ఏం చేశాడు? ఏం అనలేదు అనుకుంటే ఒకసారి చూసినందుకు రెండోసారి చూడు, మూడోసారి చూడు, అలా దానికి నెమ్మదిగా బందీ అయిపోయేలాగా చేస్తారు. 4వది నింద, నీ మీద నిందేస్తారు. చూసావా, నువ్వు దేవుడు పెట్టు అంటున్నావు, ఏదో ఊరికే నీకు చెప్తే నువ్వు అన్నీ చేసేసావు, నువ్వు దేవుడు పెట్టావు కాదు, దేవుడిని క్షమించడు ఇంకా అని చెప్పేసి ఒక నిందేసి కాంతో పక్కకెళ్తాడు. ఇక్కడ నష్టపోయింది ఎవరు? మనమే. నష్టపోయింది ఎవరు? మనమే. ఆయన బాగానే ఉన్నాడు, ఓకే, దేవుని పేరు చెప్పుకొని దేవుని ఆశీర్వాదం కోసం ఎదురు చూసే మనం ఇలాంటి చిన్న చిన్న వాటిల కోసం, లోక ఆశల కోసం మనం ఏం చేస్తున్నాము? దేవుడిని దూరం చేసుకొని ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటున్నాం. ఇలాగా చూసుకుంటూ పోతే అసలు ఈ ఎడిక్షన్ అనేది ఎట్లా మొదలైంది? ఎడిక్షన్ అనేది ఎలా మొదలైంది? ట్రైల్తో ఫస్ట్ ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఫస్ట్ ఒకసారి అదే కోరిక వెళ్తుంది నీకు, ఒకటి డిజైర్, కోరిక. ఇప్పుడు నీకు బీపీలో ఉన్నావంటే కొంతమంది గోడలు గుద్దుతారు, కొంతమంది గట్టి గట్టి గరిచేస్తారు, కొంతమంది కొడతారు, ఏదో ఒకటి చేస్తారు. నీ యొక్క ఆవేశం, నీ మైండ్ నీ కంట్రోల్లో లేనప్పుడు ఏం చేస్తావు? నీకు నచ్చింది చేస్తావు. అప్పుడు పక్కన వాళ్ళు చెప్పేది కూడా చేసేస్తావు ఆటోమేటిక్గా. అరే తాగాలనుకుంటే తాగు, అది తగ్గిపోద్దురా అంటారు. ఈ పని చేయి, ఈ పని చేస్తే నీకు మంచి డబ్బులు వస్తాయి అంటుందనే. డబ్బు కూడా ఒక వ్యసనమే తెలుసా? ప్రతి ఒక్కరు అనుకుంటారు ఓన్లీ వ్యసనం అంటే ఓన్లీ అలవాట్లు ఇవే కాదండి, డబ్బు కూడా ఒక వ్యసనమే.
సంపాదన అనేది కూడా ఒక వ్యసనమే. ధనాపేక్ష. సంపాదన దానిలో పడి కుటుంబాలు వదిలేసిన వాళ్ళు ఎంతో మంది. మీరు అనుకుంటున్నారు సంపాదన ఎక్కువ సంపాదిస్తే నేను చాలా ఆనందంగా ఉంటాను మీరు అనుకుంటారు. కాకపోతే ఎక్కువ సంపాదిస్తే అది ఎక్కడ దూరం అయిపోద్దో అని చెప్పేసి వాళ్ళకి ఆ భయం కూడా ఉంటుంది. అంతేందుకు రాజకీయ నాయకులు చూస్తారు మీరు, వాళ్ళు పవర్లో ఉన్నంతకాలం ఎగురుతారు. వన్స్ పవర్ పోతే, వాళ్ళకి అధికారం లేకపోతే, వాళ్ళ మాట చల్లకపోతే వాళ్ళు తట్టుకోలేరు. ఇది కూడా ఒక వ్యసనం, ఒక ఆట. అలా హౌ ఇట్ స్టార్ట్, ఒకటి డిజైర్, నీకు కోరిక కల్పిస్తుంది. ఒకటి నీకు ఒక కోరిక కలుగుద్ది, ఆ టైంలో ఇలా చేస్తే నాకు బాగా అనిపిస్తుంది, నేను ఇది చేస్తాను, నేను ఇది చేసి నా ప్రస్తుతానికి ఉన్న నా సిచ్యువేషన్ నుండి నేను బయటపడదాం అనుకుంటాం. కాకపోతే అది కాస్త ఏమైంది, నువ్వు ప్రస్తుతం చేసే పని, నువ్వు చేసేది ఏంటిది, పాపం చేస్తున్నావు. నువ్వు పాపం చేసి దానికి ఏమవుతున్నావు, బందీ అయిపోతున్నావు, బానిసగా మారిపోతున్నావు. బానిసగా మారిపోయి దాన్ని నీ యొక్క ఆత్మీయ స్థితిని నాశనం చేసుకుంటున్నావు. కానీ నువ్వు నీ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు యాక్చువల్గా నాశనం చేసుకునేది ఏంటిదో తెలుసా, ఆత్మ, నీలో ఉండే దేవుడిని. అందుకే దేవుడు అన్నాడు, లోకమందు ఉన్న వాటికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు కదా. మరి ఈ పాపాలన్నీ నువ్వు చేస్తుంటే దేవుడు నీలో ఉంటాడా? నీ ప్రార్థన వింటాడా? వినడు. విన్నప్పటికీ నువ్వు చేసే ప్రతి పాపానికి ఏదో ఒక రకంగా ఒక చిన్న ఏంటిది, మనం అనుకుంటాం కదా, మనకు అప్రైజులు ఇస్తూ ఉంటారు చాలా మంది కంపెనీస్లో, పర్ఫార్మెన్స్. నువ్వు ఒక చిన్న తప్పు చేసావు, ఓకే, నా పక్కన ఆవిడ ఒక తప్పు కూడా చేయలేదు, కొన్ని నా ఫ్రెండ్స్ ఎవరు ఏం తప్పులు చేయలేదు, వాళ్ళకి రేటింగ్ వచ్చినప్పుడు ఎంత ఇస్తారు? తప్పు చేయని వాడికి ఒక రేటింగ్, ఎస్కలేషన్ ఎవడన్నా ఇచ్చాడంటే వాడికి ఒక రేటింగ్ ఇస్తారు. ఇప్పుడు నీకు 5 రావాల్సిన చోట 4.5 వస్తాయి, నీకు 5 రావాల్సిన చోట 3 వస్తాయి, నీకు 5 రావాల్సిన చోట కొన్నిసార్లు 4 వస్తాయి. నువ్వు చేసిన పని మీద నీ యొక్క ఆశీర్వాదం అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రతి ఒక్కరు అనుకోవచ్చు, చాలా మంది చాలా రకాలుగా వ్యంగ్యంగా మాట్లాడవచ్చు. మేము క్రైస్తవులు ఇప్పుడు దేవుడు ఏ పాపం చేసినా క్షమిస్తాడు కదా, అంటే ఏదైనా పాపం చేసి వెళ్ళిపోయి క్షమించు అంటుందో మీకు క్షమించి పెడతారు కదా, అలా అని మీరు ఎన్ని పాపాలన్నా చేయొచ్చా? ఎన్ని పాపాలు చేస్తావు? నువ్వు చేసిన ప్రతి పాపానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క దాన్ని ఎలా తీసుకుంటారు? పాపానికి కొన్ని పరిణామాలు ఉంటాయి. దురాశ గర్భం ధరించి పాపం కంటే పాపం పరిపక్వమే మరణాన్ని. కొన్ని పరిణామాలు ఉంటాయి. ఒకటే పాపం నువ్వు ఎన్నిసార్లు చేస్తావు? నువ్వు రకరకాల పాపాలు చేస్తున్నావు, రకరకాలుగా మాట్లాడుతున్నావు, నువ్వు నీ యొక్క డైలీ లైఫ్ నువ్వు పోగొట్టుకుంటున్నావు. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి సమాధానం చెప్పాలి? అవును, నేను పాపం చేశాను, చేసిన దానికి దేవుడికి నేను లెక్క చెప్పుకోవాలి. నాకు ఇచ్చే ఆశీర్వాదం తగ్గుతుంది, కానీ దేవుడు నన్ను విడిచిపోడు. ఎందుకంటే తప్పు చేశానని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, దగ్గర తీసుకుంటాడు. బట్ నువ్వు ఆ తప్పు మళ్ళీ చేయకూడదు. నువ్వు తప్పు చేశానని ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత అదే తప్పు మరలా చేయకూడదు. ఇక్కడ బైబిల్లో కూడా కొన్ని హెచ్చరికలు ఉన్నాయండి. నా సొంత కాదు, బైబిల్లో కూడా కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. కొంతమంది ఉన్నారు, ముఖ్యంగా సంసోన్ ఎలాంటి వాడండి? ఇప్పుడు న్యాయాధిపతులు 16వ అధ్యాయం చూసుకున్నట్టయితే మొత్తం సంసోన్ గురించే ఉంటుందండి. సంసోన్ ఎక్కడ ఎలా అంతమైపోయాడు అన్నది 16వ అధ్యాయంలో ఉంటుంది. కానీ సంసోన్ అసలు ఎలాంటి వాడు? దేవుడు పిలుపు పొందినవాడు. ఆయనకి అసాధారణమైన శక్తి, పెద్ద వీరుడు. అతని బలాన్ని ఎవరు అంచనా కూడా వేయలేరు, అంత బలస్తుడు. మరి ఇశ్రాయేలుని రక్షించే ఒక బాధ్యత కలిగిన వాడు, టోటల్ ఇశ్రాయేలుని. మరి అతను ప్రత్యేకమైన పిలుపులు ఉన్నప్పటికీ ఆయన ఏం చేశాడండి, తనకున్న బలహీనత వల్ల
తనకున్న బలహీనమైన హృదయం వల్ల అతను ఏం చేశాడు, చాలా కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? దేవుని కృప బలం. ఆయనకి ఇచ్చిన ప్రత్యేకతను కోల్పోయాడు, తన కళ్ళు పోగొట్టుకున్నాడు, తన ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు, తన శక్తి, తనకి ఏదైతే బలం దేవుడు ఇచ్చాడో, అనుగ్రహించాడో అది మొత్తాన్ని పోగొట్టుకున్నాడండి. మరి ఇదంతా 10-15 పాపాలు చేసిన వాళ్ళు వచ్చినాయా? ఒకటే. ఒక పాపం చేసినందుకు నీకు ఆశీర్వాదంలో ఇంత కొరత ఇచ్చాడు దేవుడు. నీకు తను ఇచ్చింది, ఇచ్చిన వాడికి ఎంత తీసుకోవటం ఎంత ఈజీ. నేను ఇప్పుడు నీకు ఇచ్చాను, ఇప్పుడు నీ డబ్బులు నేను ఇచ్చాను, నాకు అవసరమైనప్పుడు ఇచ్చేసే. నీకు నాకు పడినంతసేపు బాగానే ఉంటాను, నువ్వు నేను ఫ్రెండ్స్ అయినంతసేపు తర్వాత తీసుకున్నాను అంటాం. కానీ వన్స్ నీకు నాకు పడకపోతే నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చి అని చెప్పేసి మాట్లాడతాం. ఇది అంతే. దేవుడి పని దేవుడు చెప్పినట్టు నువ్వు చేసినంత వరకు మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? ఒక ఫ్రెండ్ లాగానే ఉంటుంది. ఒకవేళ నువ్వు తను చెప్పిన మాట వినకపోతే దేవుడు కూడా కోపం వచ్చి తను కూడా నీకు ఫ్రీగా ఇచ్చినవి ఫ్రీగా తీసుకుంటారు. అలా ఇంకొకరు చూసుకున్నట్లయితే దేవుడు పాత నిబంధనలో యేసయ్య గారు ఆయన ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. దేనికోసం? కోసం. అప్పుడు తను ఆలోచించలేదు. తను ఆవేశంలో నాకు తినాలి, నువ్వు ఏది కావాలో తీసుకో, నాకు ఆకలి ఎక్కువ, నేను తినేస్తాను, నాకు ఏది కావాలంటే నువ్వు తీసేసుకో అంటే తన జ్యేష్ఠత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడాడు. దేనికోసం? చిక్కుడుకాయ కూర కోసం కదా, చిక్కుడుకాయ కూర కోసం. కానీ ఆ జ్యేష్ఠత్వాన్ని మళ్ళీ తను పొందుకోగలిగాడా? జ్యేష్ఠత్వం తను మళ్ళీ పొందుకోగలిగాడా? అసలు ఏ రకంగానూ తను ఏం చేసినప్పటికీ తను పొందుకోలేకపోయాడు. తను దానివల్ల ఎన్నో బాధలు పడ్డాడు, కానీ పొందుకోలేకపోయాడు. ఇంకోటి చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు దేనికోసం వెళ్ళిపోయాడు ఇంట్లోనండి? తన ఆశ నాకు ఇచ్చే, నా డబ్బులు నాకు ఇచ్చే, నేను ఫ్రీగా బతకాలి, నాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండకూడదు, నాకు ఎటువంటి బాధ్యత లేకుండా నా పని నేను చేసుకొని నేను ఆనందంగా గడపాలని చెప్పేసి ఇంట్లో వెళ్ళిపోయాడు. అది ఆలోచనతో తీసుకున్నాడేమో, ఆవేశంలో తీసుకున్నాడు. వెళ్ళి ఏం చేశాడండి? తనకున్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది. డబ్బు ఉన్నంత వరకు నీ పక్కన స్నేహితులు ఉన్నారు, డబ్బు లేదు, డబ్బు అయిపోయింది. నెమ్మదిగా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ఆఖరికి ఒంటరివాడైపోయి తనకున్న డిగ్నిటీ, తనకున్న ఫ్రెండ్స్ కోల్పోయాడు, తన డబ్బును కోల్పోయాడు, తన గౌరవాన్ని కోల్పోయాడు. ఆఖరికి పందులు మేపేది తినడానికి కూడా రెడీ అయిపోయాడు. అంత స్థితికి తను జారిపోయాడు. ఎందువల్ల? నువ్వు తీసుకున్న ఒక్క చిన్న నిర్ణయం వల్ల. అది దేవుని పట్ల ఉందో లేదో నీకు తెలీదు. అప్పుడు అడగాల్సింది ఎవరిని? దేవుని అడిగి, దేవా నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను అలా అని చెప్పేసి మీరు చేసే వ్యర్థమైన పనులు కూడా దేవుడి దగ్గర పర్మిషన్ అడగవుతాయండి. మీరు ఏమైనా పని చేయదలుచుకొని నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు దేవుడిని ఖచ్చితంగా అడగాలి. అడిగి తను చేయాలా వద్దా, ముందుకు వెళ్ళాలా వద్దా, ఇది నాకు సరైన దారా కాదా అని చెప్పి 1-4 సార్లు నిన్ను నువ్వు ప్రశ్నించుకొని, అది నీకంటూ దేవుడితో నీకు ఒక సంబంధం ఉన్నప్పుడు, నీలో దేవుడు ఉన్నప్పుడు దేవుడు నీలో నుండే మాట్లాడతాడు, నీకు ఒక దారి చూపిస్తాడు. ఆ దారిలో వెళ్తే మనకు విజయం దక్కుద్ది. అదే ఆ దారిలో వెళ్ళకపోతే
ఇలా తప్పిపోయిన కుమారుడు కోల్పోయినట్లు నీవు అన్నీ కోల్పోయి ఈ స్థితికి చేరుకుంటావు. మరి ఈ యొక్క ఎడిక్షన్, ఈ యొక్క వ్యసనం అనేది దేని మీద ఎఫెక్ట్ చేస్తుందండి? దేని ఎఫెక్ట్ చేస్తుంది? ముందు నీ బాడీ, శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. తర్వాత నీ మనసు, నెమ్మదిగా ఏం చేస్తుంది? పద్దాలు అది కావాలి, నాకు అది కావాలి, నువ్వు దాని గురించి ఆలోచించుకునేలా చేస్తుంది. ఇప్పుడు నువ్వు దేనికన్నా అలవాటు పడిపోయినావు అనుకో, ఓకే నాకు అది కావాలి, నాకు ఇప్పుడు అది ఇవ్వకపోతే నేను ఈ సరికి పని చేయను, నీ బుర్ర పని చేయదు. కొంతమంది ఉంటారు టీ తాగే తల్లదు తాగలరు. టీ ఖచ్చితంగా తాగాలి, పొద్దున సాయంత్రం, లేకపోతే బుర్ర పని చేయగలగాలి. నిజమే కదా? బండి దగ్గర చాలా మంది అవుతారు కదా. అలా చాలామంది టీ కోసం కూడా ఒక చిన్న టీ అలవాటు అయితేనే దాన్ని తప్పించుకోలేరు. అది రాకపోతే మైండ్ పనిచేయదు. అలాగా నీ మనసుని అది తన గుప్పెట్లోకి తీసుకుంటుంది. తర్వాత నీ ఫ్యామిలీ, ఎవరు ఏమైనా నాకు సంబంధం లేదు, నా పని నాకు జరగాలి, నేను ఏం చేయాలో అది చేస్తా, మీకు మాకు సంబంధం లేదన్నట్టు ఉంటే మీరు కూడా ఏమంటారు అప్పుడు? ఓకే నీకు నచ్చి నువ్వు చేసినప్పుడు నాకు నచ్చి నేను చేసుకుంటా, అంతే కదా? అలాగే ఉంటారు. మరి దాని తర్వాత అలా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీలో క్లాష్ వస్తుంది. క్లాష్ వచ్చినప్పుడు మీరు ఒక దేవుని బిడ్డలైనప్పుడు, దేవునితో అనుబంధం కలిగి ఉన్నప్పుడు, మీ ఫ్యామిలీతో ఒకరినొకరు మీకు ఒక ప్రాపర్ రిలేషన్షిప్ లేనప్పుడు మీకు ప్రార్థన జరుగుతుంది. ఇంట్లో ప్రార్థన జరిగినప్పుడు మీకేమైంది? కష్టాలు, ఆటోమేటిక్ కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు నీకు ఏం ఇబ్బంది వస్తుందో ఫస్ట్ నీకు నీ యొక్క ఆర్థిక స్థితి. ఇప్పుడు అనుకోవచ్చు, ఇప్పుడు దాకా స్థితి గురించి మాట్లాడి మళ్ళీ ఇప్పుడు డబ్బు గురించి మాట్లాడుతున్నారని. కానీ ఈ యొక్క లోకంలో బ్రతకాలంటే అది కూడా ఒకటి. కానీ నేను చెప్పిన వ్యసనం వేరు, ఈ యొక్క అవసరం వేరు. అవసరం ఉన్నంత వరకు సంపాదించుకో, అది నీ అవసరానికి ఉపయోగపడదు. వ్యసనం అంటే నీకు అవసరం ఉన్నా లేకపోయినా నాకు కావాలి అనుకోవటం అది. మరి అదన్నీ దెబ్బతిన్న తర్వాత దేవుని యొక్క మీ యొక్క స్పిరిచువల్ లైఫ్, మీ యొక్క ప్రార్థనా స్థితి అది కూడా దెబ్బతింటుంది. కాబట్టి సాతాను ఒక దేవుని బిడ్డ అని అప్పుడే కాకుండా దేవుడు ఎప్పుడైతే తెలుసుకోవడం మొదలు పెడతామో, మీరు బాప్తిసం తీసుకున్నారో లేదో, అన్యులైనా కానీ ఎవరైనా కానీ ఒక దేవుని మార్గంలో నడవాలి అన్న ఒక తలంపు వస్తేనే మీ మైండ్లో ఆటోమేటిక్గా ఒకళ్ళు వస్తారు. అది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది. నెగిటివిటీ అంటే ఏ రకంగా? ఇప్పుడు అన్యులు ఉన్నారు, వారికి చెప్తే మీకన్నా గొప్ప దేవుడా, నువ్వు చూసుకున్న కన్నా గొప్ప దేవుడా, సరే అని చెప్పేసి నీకు కొన్ని క్వశ్చన్ మార్కులు వేస్తారు. దానికి ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు దాని మాట నమ్మితే నువ్వు దాంతో పాటే వెళ్ళిపోతావు. అదే నీకు నువ్వు క్వశ్చన్ వేసుకొని నీకు మంచి సమాధానం చెప్పగలిగిన దేవుడు ఎవరండి? నీలో ఉన్నవాడు. నీలో ఉండి నీ యొక్క ఆత్మీయ స్థితి నువ్వు మారాలి అనుకున్నప్పుడు ఒక ఇన్నర్ వాయిస్ వస్తుంది నీకు. ఆ ఇన్నర్ వాయిస్ చెప్పుద్ది నువ్వు కరెక్ట్ చేస్తున్నావా, తప్పు చేస్తున్నావా. అనుకోవచ్చు నువ్వు ఏ తప్పు చేసినా కానీ అబ్బా ఇదే లాస్ట్ అని చేయకూడదు, జీవితంలో చేయకూడదు. ఇది చాలా వరకు చాలా మంది దగ్గర నేను కూడా విన్నాను. ఏ పని చేసినా కానీ ఒకసారి తప్పు చేసిన తర్వాత అబ్బా తప్పు చేస్తానే, ఈసారి కానీ ఆలోచించి మంచిగా నీట్గా అడుగులు వేయాలి. అంతేందుకు స్టాక్ మార్కెట్లో చాలా వరకు చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది తెలివితో చేస్తారు, కొంతమంది ఏదైతే దాన్ని పెట్టేస్తారు. లాస్ట్ టైం ఒక 1 month 2 months బ్యాక్ గోల్డ్ అండ్ సిల్వర్ స్టాక్స్ దారుణంగా పెరిగిపోయినప్పుడు ఏం చేశారు అందరూ?
అందరూ ఓకే పెరిగిపోవడం పద అని చెప్పేసి ఇంట్లో ఉన్న డబ్బు ఫ్రెండ్స్ డబ్బు తీసుకొని మరి స్టాక్స్ కొన్నారు. కొని ఎంతకాలం ఉందండి అక్కడ అది మీకు తెలియదు. అది ఎప్పుడైతే రైజింగ్లో ఉందో అది ఇంటర్నెట్లో స్ప్రెడ్ బాగా అయ్యింది. స్ప్రెడ్ అయిన 5-6 రోజులకి మొత్తం డ్రాప్ అయింది. చాలా కోటి నష్టం. ఆ నష్టపోయిన తర్వాత ఏమంటారు అందరూ, అబ్బా ఆ ఒక్క రోజు ముందు అమ్ముకున్నా పోయేది, ఆ ఒక్క రోజు ముందు అమ్ముకున్నా పోయేది. ఏదైనా కానీ ఇంకోసారి కరెక్ట్గా చూస్ చేయాలి, నెక్స్ట్ టైం బాగా ఇన్వెస్ట్ చేయాలి, కరెక్ట్గా చూస్ చేయాలి. ఇలాగా నెక్స్ట్ టైం అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎప్పుడైనా మీరు ఎడిక్షన్ అంటున్నారు, దేవుడు ఎటువంటి సమాధానం ఇస్తారు? దేవుడు ఇప్పటిదాకా నేను ముగ్గురు పేర్లు చెప్పాను కదా, ఏసావు గారి గురించి, సంసోను, తప్పిపోయిన కుమారుడు. మరి వీళ్ళ జీవితంలో వాళ్ళు తప్పు చేశారు, కానీ దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు తెలుసా. మీరు అనుకుంటారు పాత నిబంధనలో చూసుకుంటే మీకు ఇన్స్టెంట్ కర్మ, ఏదైనా కానీ నువ్వు తప్పు చేసావా నీకు శిక్ష అక్కడే పడుతుంది. అలాంటి శిక్ష యేసుక్రీస్తు గారు వచ్చిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేసినట్లయితే ఎప్పటిదాకా మీరు నేను ఎవరైనా ఉండేవాళ్ళం, ఎవరో జానాడి గారు ఉండేవాళ్ళం తెలియదు, కానీ అది అందరూ ఎవరికాళ్ళు ఇన్స్టెంట్ నశించిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఆ టైంలో నువ్వు తప్పు చేసావంటే అప్పటికప్పుడు అగ్ని నీ మీద దిగుతుందంతే, నాశనం చేస్తారు. కానీ అప్పటికి కూడా దేవుడు ఆ టైంలో కూడా నీ యొక్క ప్రార్థన వింటాడండి, మీరు అనుకోవచ్చు దేవుడు నాకు విముక్తిని ఎలా దయచేస్తాడని. ఫస్ట్ మీరు విముక్తి దాకా వెళ్ళే కన్నా ముందు మీలో ఒక చిన్న భయాన్ని తీసివేయాలి. చిన్న భయం ఏంటో తెలుసా? ఆ భయం నాకు ఉంది. ఏదైనా తప్పు చేశాననుకో, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మొహమాటంగా ఉంది, తప్పు చేసే కదా, మళ్ళీ నా మొక్కట చూపించుకోను, మళ్ళీ నా ప్రార్థన దేవుడు వింటాడా? మీలో చాలా మందికి ఉండదు ఈ ఆలోచన. చాలా మంది కొన్ని నెలల తరబడి దూరం అయిపోయిన ఉన్నారు, సంవత్సరాలు బట్టి దేవుడి మీద అలగడం లేదు. నువ్వు తప్పు తెలుసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళకపోవడం లేదు. నీ తప్పు నువ్వు తెలుసుకొని దేవుడి దగ్గరికి వెళ్తే ఏమంటాడు? నువ్వు తప్పు చేశాను, నువ్వు మాతో మాట్లాడమాకంటాడా? అనగా ఆ భయాన్ని నీవు వదిలేయాలి. ఒక్కసారి ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలండి. ఏం చెప్పారండి దేవుడు? గతించిపోయిన వాటిని వదిలేసేయండి, ముందున్న వాటి కోసం పరిగెత్తండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, రెగ్యులర్గా జరిగేది. నాకు కార్లు అంటే ఇష్టం కదా, నేను కార్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. కార్ డ్రైవ్ చేస్తున్నావు హైవే మీద, నీ ముందున్న విండ్షీల్డ్ ఉంటుంది కదా, అది ఫోకస్ చేస్తుంది. రోడ్డు నీ యొక్క జీవితం, ఓకే? రోడ్డు నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్తూనే ఉంటావు. అది నువ్వు 30 కిలోమీటర్ల వేగంతోనో 120 కిలోమీటర్ల వేగంతోనో అది నీ ఇష్టం, కానీ ముందుకు వెళుతున్నావు హైవే మీద. కానీ కారుకి ఇంకొన్ని అద్దాలు ఉంటాయి, సైడ్ మిర్రర్స్.
దేనికి? వెనక ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారో చూడటానికి. నీ జీవితంలో కూడా ఆ సైడ్ మిరర్స్ ఎలా ఉంటాయండి? నీ గతించిపోయిన జీవితంలో నువ్వు ఏమేమి తప్పులు చేశావో చూసుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి. దాన్ని నువ్వు మార్చలేవు, కానీ చూసుకోగలవు, తెలుసుకోగలవు. అలా అని చెప్పేసి నేను అదే గతంలో ఉండిపోతాను, నేను నాకు ఆ గతమే కావాలని చెప్పేసి సైడ్ మిర్రర్లో చూసుకుంటూ కారు డ్రైవ్ చేయగలవా? నేను గతంలోనే బాగుంది అని చెప్పేసి సైడ్ మిర్రర్ నేను ఇలా చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఏమైంది? ముందున్న యాక్సిడెంట్ అయింది. ఎందుకు? నీ జీవితం కూడా అంతే. నీ పాతవి, నేను ఇక్కడ తప్పు చేశానని చెప్పేసి నువ్వు అక్కడ ఆగిపోయావో ఇంకా నువ్వు ముందుకు కదలలేవు. అదే తప్పు చేసిన వాటి దానిలో నుండి నువ్వు ప్రాయశ్చిత్తం తీసుకొని దేవుని మార్గంలో ఎప్పుడైతే నడుస్తావో నువ్వు దాని జస్ట్ రిఫరెన్స్, నేను నా జీవితంలో చేసిన పాపం అంతే. అదొకసారి చూసుకోవడానికే తప్ప అది నీ జీవితంలో కంటిన్యూగా రాదు. నీ జీవితం ఎలా ఉండాలి? ఫ్రంట్ ఫేసింగ్ లో ఉండి విండ్షీల్డ్ నుండి చూసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి అంతే తప్ప బ్యాక్ కెమెరా ఈ పక్కదాన్ని చూసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే నువ్వు ఖచ్చితంగా ఇబ్బందులు పాల్పడతావు. మరి మీరు అనుకోవచ్చు, జాయినెడ్ గారు అడగవచ్చు, ఇప్పుడు మరి రివర్స్ గేర్ వేసినప్పుడు వెనకే చూసుకుంటాం మరి కదా, మరి ఎంత చూసుకుంటాను. నువ్వు రివర్స్ గేర్ ఎంత దూరం వెళ్ళగలవు? మహా అయితే పార్కింగ్ చేసుకోవడానికి, లేకపోతే కారు బయటికి తీయడానికి, అంతే తప్ప నువ్వు జీవితాలు నువ్వు వెనక వెళ్ళలేవు. నువ్వు ఎంతోసేపు డ్రైవింగ్ కూడా వెనక చేయలేవు. అలాగే నీ జీవితం కూడా నువ్వు ముందుకు నడవాలంటే నీ పాత జీవితాన్ని, నువ్వు పాపం అనుకున్న జీవితాన్ని, పాత జీవితాన్ని అంటే నువ్వు పాపంగా భావించిన నీ అలవాట్లే కావచ్చు, నువ్వు దేనికి వ్యసనస్తులుగా ఉన్నారో దానినే కావచ్చు, మీరు వదిలేసినట్లయితే ఈ యొక్క రోడ్డు హైవే లాగా ఉండి స్మూత్గా వెనక కూడా చూడడం అవసరం లేదు. అవుటర్ కూడా కొన్నిసార్లు ఉంటుంది. నైట్ టైం వచ్చినప్పుడు కనీసం ఎంతలో వస్తున్నారు కూడా కనపడదు, ఎందుకంటే ఎవరు ఉంటారు కాబట్టి మిడ్ నైట్ టైంలో. అప్పుడు ఏం చేస్తారు? నీ ఇష్టం ఎలా కావాలంటే అలా వెళ్ళు, నీకు ఏమీ కాదు. అలాగే దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి తీసుకన్నా చేయి, నీకు ఏమీ కాదు, దేవుడు నీతో ఉంటాడు. మరి ఇలాగా చూసుకున్నట్లయితే పాపానికి ఇందాక చెప్పాను కదా, కొన్ని పరిణామాలు ఉంటాయి. పాపం చేసిన వారికి కొన్ని పరిణామాలు ఉంటాయి. పాత నిబంధనలు పాపం చేసినప్పుడు ఇన్స్టెంట్గా ఎవరికి ఏ పాపం చేస్తారో ఆ యొక్క శిక్ష అప్పటికప్పుడు పడిపోతుంది, దానిలో నో డౌట్. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి క్షమాపణ, క్షమించడం అని నేర్పించారు కాబట్టి కొంచెం బీపీ టాబ్లెట్ వేసుకొని కంట్రోల్లో ఉంటున్నారు అందరూ. నేను తప్పు చేశాను, క్షమించడంలోనే మంచి మీద మనం 3 సార్లు ఆలోచిస్తాం. కానీ నీ తండ్రి అయిన దేవుడు నువ్వు తప్పు చేశాను అంటే ఒక్క నిమిషం ఆలోచిస్తాడా? తప్పు చేశాను, ఐఎమ్ సారీ. ఇప్పుడు నీ పిల్లలే ఉన్నారు, ఇప్పుడు నీ మాట రావట్లేదు కావచ్చు, అమ్మ మీ పిల్లలు తప్పు చేశారు అనుకో, నేను తప్పు చేశాను అని వాళ్ళు తెలుసుకొని నువ్వు సారీ చెప్పడం వేరు, వాళ్ళు సారీ చెప్పడం వేరు. వాళ్ళతో వాళ్ళు తప్పు చేశారని తెలుసుకొని వాళ్ళు సారీ అడిగినప్పుడు మనకి చాలా ముద్దు వస్తారు. అదే మనం సారీ చెప్పమన్నప్పుడు వాళ్ళు చెప్పలేదు అనుకో, మన కోపం వచ్చింది. ఇలాగే దేవుడి పిల్లలమైన మనం కూడా మనసుకి కూడా అలాగే ఉంటుంది. ఒకనొక టైంలో ప్రతి ఒక్క పాపానికి కొన్ని పరిణామాలు ఉంటాయి. అలాగే చూసినట్టయితే సంసోను నాకు చెప్పుకున్నాను కదా, తను కోల్పోయినన్ని పక్కన పెట్టండి. తను కోల్పోయినప్పటికీ దేవుడు తనకి ఏం చేశాడు? న్యాయాధిపతులు 16వ అధ్యాయం 28 నుండి 30 వరకు అండి. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొను దేవా, దయచేసి ఈసారి మాత్రమే
నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కసారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీద పడి మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు తన దగ్గర అన్ని లాగేసుకున్నప్పటికీ తన పశ్చాత్తాపడి తన మరణం దగ్గరలో ఉన్నప్పుడు దేవుడికి ఏం చెప్పాడు? ఒక్కసారికి ఏమన్నాడు? ఈ ఒక్కసారికి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. వీళ్ళందరినీ చంపేసి నేను బతుకుతా అంటలేదు, నాతో పాటు వీళ్ళందరినీ చంపేస్తానని. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చేశాడండి? లేదు నువ్వు తప్పు చేసావు, కానీ నీకు ఈ రైట్ లేదు, నేను నీకు ఇవ్వనన్నారా? పశ్చాత్తాపాన్ని నార్మల్ ప్రార్థన కంటే పశ్చాత్తాపంతో కన్నీటితో చేసే ప్రార్థనలో విలువ ఎక్కువండి. ఎందుకంటే అది దేవుడికి ఇంపైన సువాసన. ఎందుకు? నీకు విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థిస్తావు కాబట్టి దేవుడికి అది ఇంపుగా అనిపిస్తుంది. నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. విని అయ్యో నా కుమారుడు ఇలా ఈ యొక్క స్థితిలో ఉన్నాడు, తనని కాపాడుకోవాలనుకున్నాడా? తను అనుకుంటే తనకి ప్రాణాలు ఇవ్వచ్చు. కానీ దేవుడు ఏం చేశాడండి? తన గుండు కొట్టించారు, తన కళ్ళు పీకి వేశారు. గుండు కొట్టించిన తర్వాత ఏమైంది? తనకి జుట్టు వచ్చింది, అలాగే తనకి బలము కూడా వచ్చింది. అది దేవుడు తనకి చేశాడండి. చేసి తనకి ఇంకో ఆశీర్వాదం కూడా ఇచ్చారు. ఏంటి? ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. ఇంకను ఏమి చెప్పుదును? గిద్యోను బారాకు సంసోను యుఫ్తా దావీదు సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే తనకి విశ్వాసుల జాబితాలో తన పేరుందండి. ఎప్పుడో పాత నిబంధనలో జరిగిన దానికి ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుడు తన విశ్వాసాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అంటే నువ్వు పాపం చేసి నా స్థితి అక్కడ ఆపేసుకోకుండా నువ్వు దేవుడితో ముందడుగు వేసి నీ యొక్క స్థితిని నువ్వు మార్చుకుంటే నువ్వు ఎలా ఉంటావండి? దేవుని యొక్క సరౌండింగ్స్ అంటే ఇలాగా సుమమాధురి నా కుమార్తె నాకు తెలుసు దాని గురించి అని చెప్పి అనుకుంటారు. అలాగే ఎవరైనా కానీ ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళ గురించి మనం మాట్లాడితే దాన్ని మనకు తెలుసు, మనడే అని చెప్పి అనుకుంటారు. దేవుడు కూడా నీకంత ప్రత్యేకత ఇస్తాడు. మరి సంసోను రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత ఏం జరిగింది? తన ఫిలిష్తీయుల మీద గెలిచాడు. తనకి విశ్వాసుల జాబితాలో తన పేరు, తన పాపం చేసి తన యొక్క హృదయ స్థితిని తన పక్కన పెట్టేసుకొని తను చేసిన పాపాన్ని తన లెక్కలోకి తీసుకోకుండా తన విశ్వాసాన్ని ఒకటే తన దేవుడి లెక్కలోకి తీసుకొని విశ్వాసుల జాబితాలో సంసోనుకి పేరు ఇచ్చారు. మరి ఇంకేం చేశారు? దేవుని యొక్క విశ్వాసాన్ని గెలిచాడు, బట్ ఆశీర్వాదంలో చిన్న లోపం. అవును, నాకు చేసిన నేను చెప్పా కదా,
పాపానికి కొన్ని పరిణామాలు ఉంటాయి. పాపం నాకు వచ్చే ప్రతి జీతం. పాపానికి ఒక చిన్న ఉంటది. ఇప్పుడు ప్రజలే కావచ్చు, 5 రేటింగ్ వచ్చిన వాళ్ళకి 10 లక్షలు ఇస్తారు, 4 రేటింగ్ వచ్చిన వాళ్ళకి 8 లక్షలు ఇస్తారు. వాళ్ళకి 10 లక్షలు వచ్చినా ఇవ్వరు. ఎందుకు? నీ పర్ఫార్మెన్స్ అలా ఉన్నాయా, నువ్వు మాకు మా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వట్లేదు, అందుకే నీకు అంత. అలా ఒక్కొక్కరిని డివైడ్ చేస్తారు కదా. నువ్వు ఎన్ని పాపాలు చేస్తావో నీ జీవితం కూడా అలా దేవుడు డివైడ్ చేసి నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదంలో కొరతలు ఇస్తారు. కన్స్ట్రక్షన్ సెంటర్ కదా, కట్ చేస్తారు నీకు వచ్చినాయని. అలా సంవత్సరం జీవితంలో కూడా తను కొన్ని ఆశీర్వాదించినప్పటికీ కూడా తను పూర్తి ఆశీర్వాదాలు పొందుకోలేకపోయాడు. మరి ఏసావు గారు తనకున్న జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఆకలి, తాత్కాలిక ఆనందం కోసం ఏం చేశాడండి? జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. ఆశీర్వాదాలు వదులుకున్నాడు. తనకి ఇచ్చిన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. హక్కు వదులుకున్నప్పుడు మరి తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఏంటి? తను ఎంత తర్వాత చూసుకున్నట్లయితే చూసుకున్న తర్వాత ఆయన చాలా మారిపోయి తన తమ్ముడికి క్షమాపణ చెప్తాడు. అన్ని చెప్పి దేవుడికి కూడా క్షమాపణ చెప్పి మంచిగా తను మారాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడండి? దేవుడు ఇప్పుడు యేసయ్య గారి స్థితి ఎలా ఉన్న తర్వాత, తను రిలైజ్ అయిన తర్వాత అందరికన్నా ఆస్తిపరుడు, ఏదో అనే గొప్ప జాతికి పిత, తండ్రి. మరి ఒక శక్తివంతమైన నాయకుడు అయ్యాడు అతను. కానీ ఏ ఆశీర్వాదం పొందుకోలేకపోయాడు? తను కోల్పోయింది జ్యేష్ఠత్వం. ఎంత తెచ్చుకోగలిగాడా? తెచ్చుకోలేదు. తను ఇన్ని ఆశీర్వదించినప్పటికీ అక్కడ ఏం జరిగింది? కొరత. దేవుడు ఓకే, నువ్వు నన్ను ఇప్పటి నుంచి ఫాలో అవుతున్నావు కాబట్టి ఓకే, ఇప్పటి నుంచి చూస్తా నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, దాన్ని బట్టి నీకు రేటింగ్ ఇస్తా, దాన్ని బట్టి నీకు ఇంక్రిమెంట్ ఇస్తా. అంటే కార్పొరేట్ లైఫ్లో జరిగేది ఇది కాబట్టి మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దేవుడు ఏదైనా కానీ నీ యొక్క మనస్సాక్షిని చూస్తారు. ఫస్ట్ చూసి అది నువ్వు నిజంగా నీ యొక్క పూర్ణ మనస్సుతో దేవుడి దగ్గర అంగీకరించావా లేదా అనేది మెయిన్. అలా చూసుకున్నట్లయితే ఇవన్నీ పొందినప్పటికీ యేసయ్య గారు తన జ్యేష్ఠత్వాన్ని పొందుకోలేకపోయారు. మరి తప్పుపోయిన కుమారుడు కూడా పన్నుల పూట తినాల్సిన సమయంలో అరే నేను నా తండ్రి దగ్గర ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదు. లోక సువార్త 17వ అధ్యాయంలో మొత్తం ఉంటుంది. 15వ అధ్యాయంలో తప్పుపోయిన కుమారుడు కోసం మొత్తం ఉంటుంది. కానీ ఇక్కడ నేను క్లుప్తంగా చెప్తాను. తను ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏమైంది? తను రియలైజ్ అయ్యాడు, నేను నా తండ్రి దగ్గర ఉంటే తండ్రి ఎలా చూసుకునేవాడు? నా ఇంట్లో పనివారి సైతం చక్కగా భోజనం చేస్తున్నారు. మా ఇంట్లో పనివాడు కూడా చక్కగా భోజనం చేస్తున్నారు, కానీ నాకు తినడానికి తిండి లేదు. తను రియలైజ్ అయ్యాడు, తండ్రి దగ్గర ఉంటే ఆ ఆనందం వేరు, ఒంటరిగా ఉంటే ఆనందం వేరు కదా. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఒక రకంగా ఉంటారు, తల్లిదండ్రులు లేనివాడు ఇంకొక రకం. వాళ్ళు అనుకుంటారు మా తల్లిదండ్రులు ఉన్నా కానీ మా అమ్మలు ఇలాంటి చూసుకునేవాళ్ళు కదా. ఒకనొక చోట రియలైజేషన్ అనేది వస్తుంది. రియలైజ్ అయిన తర్వాత అది ఏమైంది? తన తండ్రి దగ్గరికి రిటర్న్ అయ్యాడు. అలా అని చెప్పి తను తప్పు చేశాడని చెప్పేసి తను అక్కడే ఉండిపోయాడు. అమ్మో మా తండ్రి నన్ను కొడతాడు, తిడతాడు, నేను నెలలో ఎక్కడా ఉంటాను, ఆ తిండి తినేదాన్ని ఎక్కడ ఉండబోయాడు అని చెప్పేసి అనుకున్నారా? లేదు, ఏదో అయింది, విడుదల తెట్టింది, కొడితే కొట్టని అన్న ఉద్దేశంతో తను వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు తండ్రి ఏం చేశాడంటే తన మీద పడి మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు. ఎదుర్కొని తండ్రి 3 పనులు చేశాడండి. ఏం చేశాడు?
తనని పరిగెంతుకెళ్ళి మందలించలేదు. ఫస్ట్ తనని మందలించలేదు, తిరస్కరించలేదు. కానీ ఏం చేశాడు? దూరం నుంచే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ప్రేమతో స్వాగతించి ఏం ఆర్డర్ చేశాడండి ఆయనకి? ప్రశస్త వస్త్రమును ప్రశస్త వస్త్రము, ఉంగరము, విందు. నా కొడుకు వచ్చాడు, విందు. మామూలుగానే మనం ఒక వారం నెల రోజుల పాటు మన ఇంటికి వెళ్ళినప్పుడు సడన్గా ఇంటికి వెళ్ళామనుకోండి, నార్మల్గానే విందు చేస్తాం మనం చిన్న చిన్న. మరి అలాంటప్పుడు తన కుమారుడు తప్పిపోయి ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు తన తండ్రి తన మురికి బట్టలను చూశాడా? తన స్థితిని చూశాడా? చూడలేదు. నువ్వు ఏ పనులు చేసి అక్కడ వెళ్ళి వచ్చావు అడిగాడా? ఏమీ అడగలేదు. దేవుడు నిన్ను నన్ను కూడా ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మీరు నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తాను. దేవుడు నీ యొక్క ప్రార్థన, నా ప్రార్థన, అందరి ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటప్పుడు నువ్వు కూడా ప్రార్థించినప్పుడు దేవుడు నీకేం చేస్తాడు? నీ జీవితంలో కూడా మహిమ వస్త్రాలు, మన దగ్గర కూడా వస్త్రాలు ఉన్నాయి కదండి, ఆనంద వస్త్రం, మహిమ వస్త్రం, అలాంటి వస్త్రాలు ఇస్తారు. ఇచ్చి మీకు విందు కూడా చేస్తారు. మీ జీవితంలో ఆశీర్వాదాలనే విందు మీ జీవితంలో చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా పాపని మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మామూలుగా ఉంటారు కదా, నీకెవరు లేరని, ఏమీ చేయలేవని అన్నారా నిన్ను అవమానపరచారా, పొగంటి వాడవని తలరాత ఇంతేనని అన్నారా నిన్ను అవమానపరచారా, నేనున్నానన్న యేసు మాటను మరిచావా, మారాను మధురంగా మార్చును చూస్తావా. ఇక్కడ చెప్పారు కదండి, మార అంటే ఏంటండి? చేదు. చేదు, చేదు వీటిని మధురంగా మార్చగలరు. నీ యొక్క చేదు జీవితాన్ని ఆనందంగా మార్చగలిగిన సత్తా ఎవరికి ఉందండి? దేవుడికి మాత్రమే ఉంది. హల్లెలూయా. మరి మనం దేవుడి దగ్గర ఎలా ఉండాలి? ఇప్పుడు ఇవన్నీ బైబిల్లో చూస్తున్నాం. పాత నిబంధనలో చూస్తుంటే మరి ఇన్స్టెంట్ కర్మ అక్కడ కొరత, కానీ కొత్త నిబంధనకు వచ్చేవాటికి నీ క్షమాపణకి ఒక విలువ ఉంది. క్రొత్త నిబంధనలో దేవుడు క్షమించు అంటే క్షమించాడు. అది నువ్వు పూర్తిగా మారి దేవుడి దగ్గర క్షమాపణ కోరితే దేవుడు నీ యొక్క గడిచిపోయిన జీవితాన్ని చూడు. నువ్వు ఆ తప్పు చేశావని చెప్పి నిన్ను దెబ్బకొడవడు, కానీ నీకు ఆశీర్వాదం ఇస్తాడు. అలా నువ్వు ఎలా ఉండాలి మరి అలాంటి జీవితం నువ్వు పొందుకోవాలన్నప్పుడు మీరు నేను ఎలా ఉండాలి? మొదటిది నిజాన్ని అంగీకరించాలి. నువ్వు తప్పు చేసావన్నప్పుడు అది తప్పు ఒప్పో నీది నువ్వు అంగీకరించు. అంతే తప్ప నీకున్న అహంకారంతో నేను తప్పు చేయలేదు, నా మైండ్ సెట్ నాది, నేను చెప్పింది కరెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి పశ్చాత్తాపడటం. నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపడు. ఇప్పుడు మీ ఇద్దరు గొడవ పడ్డారు, దేవుడి ప్రకారం ఏం చేయాలండి? సమాధానం పడాలి. సమాధానం అంటే జస్ట్ ఆయన సారీ అంటే ఏదో మొహమాటాలు చెప్తుందని చెప్పేసి నీకు తెలుసు. అదే తన చెయ్యి పట్టుకొని వెళ్ళి ఐఎమ్ వెరీ సారీ అలా కాదు అని చెప్పేసి చెప్తే ఎదుటి వారికి ఆ యొక్క స్థితి మారుద్దా? మారుద్ది. నువ్వు నార్మల్గా చెప్పిన దానికి తనతో దగ్గరికి వెళ్ళి సంభాషణ ఆడి చెప్పిన దానికి తేడా ఉంటుంది. ఇంకోటి పాపాన్ని వెలుగులో తీసుకురావాలండి. పాపాన్ని వెలుగులోకి ఎలా తీసుకొస్తారు? పాపాన్ని వెలుగులోకి ఎలా తీసుకొస్తారు? దీనిలో రెండు రకాలు ఉంటాయి.
ఒకటి, నువ్వు చేసిన తప్పులు ఏమున్నాయో నీ క్లోజ్ ఫ్రెండ్ చెప్పుకుంటే ఒరే నువ్వు తప్పు చేసావురా అలా చేయకూడదు అంటే నీ మనసులోనే దాచుకోకుండా ఎవరితో వాళ్ళకి నీ దగ్గరైన వాళ్ళకి చెప్పుకున్నావు అనుకో, వాళ్ళు ఇచ్చే సలహా ప్రకారం నువ్వు ముందడిగా. ఇక్కడ పాపం అంటే ఏంటి? చీకటి, మన భాష. చీకటి నుండి వెలుగులోకి మారడం. చీకటి నుండి వెలుగులోకి మారడం అంటే ఎలాగా? ఉంది దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు, దేవుని దగ్గర నెమ్మదిగా ఒక అడుగు వేస్తున్నప్పుడు నీ అడుగులు చీకటిలో నుండి వెలుగులోకి వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఏం చేయాలి? నువ్వు ప్రలోభాల నుండి పారిపోవాలండి. ఒక తప్పు జరుగుతుంది అనుకున్నప్పుడు, అది మనకి పాపం అని తెలిసినప్పుడు ఆ దరిదాపులో కూడా నువ్వు ఉండకూడదు. హల్లెలూయా. 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 ఆ దరిదాపులో కూడా నువ్వు ఉండకూడదు. ఉండకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడన్నా ఒక చిన్న గ్యాంగ్ ఎవరన్నా ఏడిపిస్తున్నారు, ఓకే యూటీజింగ్ అనుకుంటా, అమ్మాయిలు ఏడిపిస్తున్నారు అని చెప్పంటే పోలీసు కంప్లైంట్ ఇచ్చారనుకో, ఏం చేస్తారు? చేసింది గ్రూప్లో ఒకళ్ళిద్దరు, తీసుకెళ్ళి గ్రూప్ మొత్తం తీసుకెళ్ళి ఆపలేస్తారు కదా. అవును. మరి అక్కడ తప్పు ఏమన్నా? నీ తప్పు లేదు, కానీ నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. అలాగా నీ జీవితం ఉండకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. పిల్లలు, ముఖ్యంగా మీకు మీ యొక్క జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారంటే, ఆనందంగా ఉండాలంటే మంచి స్నేహితులను ఎంచుకోవాలి. స్నేహితులు మంచిగా ఉండాలి. మీ యొక్క బాధలోనూ ఆనందంలోనూ తోడుగా ఉండేవాళ్ళు. ఈ కాలంలో అయితే స్నేహం అంటే అన్ని రకాలుగా ఉపయోగించేసుకుంటున్నారు దాన్ని. ఏ రకంగా? వాళ్ళకి కావాల్సిన, ఇప్పుడు నాకు ఈ అవసరం ఉంది, ఈ అవసరం తీర్చు, నువ్వు నా ఫ్రెండ్. నాకు ఈ అవసరం లేదు, నువ్వు కొడదాంపా అంటే దాన్ని కొడదాంపా. అది కూడా ఫ్రెండ్, ఒక రకమైన ఫ్రెండ్, సాటిస్ఫాక్షన్. కానీ నీ యొక్క జీవితం, నీ యొక్క క్యారెక్టర్ అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే నువ్వు తిరిగే మనుషులతోనే డిసైడ్ అవుతుంది. నువ్వు మంచి మనుషులతో తిరుగుతున్నావు అంటే, అబ్బా ఇప్పుడు ఎమ్మెల్యే పిఏ తిరిగాడు అనుకో, అరే ఎమ్మెల్యే పిఏ గారు వస్తున్నారా, ఆడెవడో ఇప్పుడు తెలియదు, కానీ ఎమ్మెల్యే తిరుగుతున్నాడు కాబట్టి ఆ ఎమ్మెల్యే పిఏ గారు వస్తున్నారా అని చెప్పేసి వాడికి గౌరవం ఇస్తారు. మరి నీకు గౌరవం తగ్గాలంటే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా మంచివారై మీతో పాటు ఉంటూ మంచిగా ఉండే వాళ్ళైతే నీకు కూడా నీ జీవితంలో ఒక మంచి సలహా ఇవ్వగలిగే ఫ్రెండ్స్తో అవుతారు. అప్పుడు మీ జీవితం తప్పుడు మార్గంలో వెళ్ళకుండా మార్గం సరి చేసేవాళ్ళు అవుతారు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అలాగే, శేఖర్ అని. వాడి గురించి చెప్పాలంటే మేము వాడు ఎట్టగా కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ వాడు ఎలా ఉన్నాడంటే 2 రోజులు మాట్లాడుకుంటే 3 రోజులు ఫోన్ చేస్తాడు. నేను ఫోన్ చేయను, వాడే ఫోన్ చేస్తాడు. కనీసం తిట్టడానన్నా ఫోన్ చేస్తాడు. తిట్టేసి పెట్టేస్తాడు. తిట్టి పెట్టేసి తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఫీల్ అయ్యావా, సారీ మామ, కనీసం మెసేజ్ అన్నా పెడతాడు. ఇప్పుడు నా జీవితంలో నేను ఇప్పటిదాకా మంచి ఫ్రెండ్ నాకంటూ ఒకడు ఉన్నారు అంటే వాడి పేరు ఖచ్చితంగా చెప్పుకోవాలి నేను. ఎందుకంటే నా జీవితంలో నేను ఇప్పటిదాకా ఈ స్థితి వరకు వచ్చానంటే వాడే కారణం. ఎందుకంటే వాడు నా మీద నాకు లేదన్న నమ్మకం వాడికి ఉండదు. నా మీద ఓకే నేను మామూలు చేస్తాను అనుకుంటా, కానీ నాకన్నా ఎక్కువ నమ్మకం వాడికి ఉండదు. నువ్వు అది కూడా చేయగలవు అంటాడు. చెప్పి నాకు అన్ని అవకాశం ఎక్కడున్నా కానీ నాకు అవకాశాలు ఇచ్చి నన్ను ఈ స్థితి వరకు తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు చెప్పండి, మంచి ఫ్రెండ్ అయితే ఇలా చేస్తాడా, చెడు ఫ్రెండ్ అయితే ఇలా చేస్తాడా? నిజమైన స్నేహితుడు అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఫ్యామిలీ మెంబర్ అనుకున్నప్పుడే ఏదైనా కానీ నీకు కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా దేనిలో ఉన్నా కానీ తోడుండా నేనున్నా అన్న ఒక హామీ ఇవ్వగలిగిన వాడే కూడా. అలాంటి హామీ ఫ్రెండ్ తర్వాత ఎవరు ఇవ్వగలరు? దేవుడు మాత్రమే ఇవ్వగలండి.
దేవుడి తర్వాత ఫ్రెండ్. తర్వాత కొత్తగా నీ యొక్క జీవితాన్ని స్టార్ట్ చేయాలి. నువ్వు నీ యొక్క పాపాన్ని అక్కడే వదిలేసి కొత్తగా నూతనమైన జీవితాన్ని స్టార్ట్ చేస్తే నీకేమొస్తుందండి? నీకు నీ జీవితంలో వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీకు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీ యొక్క చింతలు, నీ యొక్క బాధలు, నీ యొక్క భయాలు, నీ యొక్క బంధకాలు అన్నీ నాకు ఇచ్చేసి నేను నీకు స్వేచ్ఛని ఆశీర్వాదాన్ని ఇస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి ఆఖరిలో చూస్తున్నట్లయితే మరి మనం కూడా ఈరోజు ఏదో ఒక వ్యసనంలో ఇరుక్కుపోయి ఉన్నాం, ఏదో ఒక బందీలుగా మనం మారిపోయి ఉన్నాం. అది మనం దేని గురించి బందీలు అయిపోయామో మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఒకవేళ నువ్వు చిక్కుని ఉంటే ఈ క్షణమే దేవుడితో మాట్లాడు. దేవుడితో నువ్వు ఎప్పుడు అలిగి కూర్చోవద్దు. దేవుడితో ఇప్పుడే ఈ క్షణమే, దేవా నేను ఈ బంధకాల్లో చిక్కుని ఉన్నాను, దేవా నేను ఈ దీని నుండి బయటికి రాలేకపోతున్నాను, దేవా నాకు సహాయం చేయి అని చెప్పి దేవుడును పశ్చాత్తాపడి క్షమించమని కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా క్షమించి తన యొక్క ఆశీర్వాదాలు మీ మీద, మా మీద, అందరి మీద కుమరిస్తారని ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన